నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద గత కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ధర్నా చేస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కార్యాలయం వద్ద ఆందోళనకి దిగిన సోషల్ మీడియా స్టార్ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకి మద్దతుగా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఆమె ధర్నాకు దిగగా పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల తరపున పోరాడుతుంటే తనను అరెస్ట్ చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో తనతో పాటు తన భర్త కూడా అక్కడే ఉన్నాడు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దంటూ ఆమె నినాదాలు చేస్తుండగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బలవంతంగా జీపులో తరలించారు. ఆమెతో పాటుగా బర్రెలక్క భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని బర్రెలక్క డిమాండ్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ ఆమె నినాదాలు చేస్తూ జీప్లోకి ఎక్కారు. ఇక టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు వచ్చారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకి మధ్య తోపుసులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే బర్రెలక్కను అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు ఇవాళ టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో పోలీసుల పహారాలో ఉన్నాయి హైదరాబాద్లోని అన్ని రీడింగ్ రూమ్స్, గ్రంథాలయ ఆవరణాలు. అయితే మెట్రో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గుమిగూడిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ముఖ్యంగా పోలీసుల భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు నిరుద్యోగులకి అండగా తెలంగాణ బీజేవైఎం నిలిచి చలో కలెక్టరేట్కి పిలుపునిచ్చింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి శిరీషని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని నియామకాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని వారు కోరుతున్నారు. జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. అయితే గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లని ఎత్తి చూపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విషయాన్ని ప్రచారంలో మెయిన్ పాయింట్గా పెట్టుకొని వెళ్ళి మరి ఈరోజు నిరుద్యోగులని పట్టించుకొని పరిస్థితి నెలకొనటంతో నిరుద్యోగులంతా కూడా చలో కలెక్టరేట్ అంటూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీషని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు తన భర్తని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులని గత ప్రభుత్వం లాగే నిర్లక్ష్యం చేస్తుందనే ఆరోపణలు కూడా ఇప్పటికే ఎదుర్కొంటుంది. ఇక ఈ క్రమంలోనే నిర్లక్ష్యం చేయొద్దంటూ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బర్రెలక్క అలియాస్ శిరీషని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా జీప్లో తరలించారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుందా, మరి నిరుద్యోగులకి న్యాయం చేస్తుందా, మెగా డిఎస్సి ఇస్తుందా, మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లను నెరవేర్చే ప్రక్రియ ఏమైనా మొదలు పెడుతుందా లేదా అనేది చూడాలి. బట్ ఏదేమైనా గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను ఎత్తి చూపిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇది కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? నిరుద్యోగులతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం కూలిపోవటానికి ప్రధాన కారణం కూడా నిరుద్యోగులే. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పటమే కానీ వాళ్ళకి న్యాయం చేసింది మాత్రం లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఈ విధంగా పోలీసులు నిరుద్యోగులు ఎవరైతే వెళ్ళి ధర్నాలు చేస్తున్నారో ఈ క్రమంలో అరెస్ట్ చేయటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగులని పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా? ఎస్, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.